दगडालाही मी पूजियाले. गम्य अगम्य सर्व चिघळले, गम्य अगम्य सर्व चिघळले. भरता पोकळी आई तुझी या धामी. ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले. आई तुझी या असत्व सर्व चिघळले. मजला अंतर्यामी आई तुझी या धामी. ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले. आई तुझी या प्रयत्न निष्फळ ठरले, यत्न प्रयत्न निष्फळ ठरले. विलोपली श्री चरणी आई तुझी या धामी. ब्रह्म शोधिले, ब्रह्मांड मिळाले. आई तुझी या शक्तीने कल्पतरुला, तव शक्तीने कल्पतरुला. दे योगाचे पाणी आई तुझी या धामी.
ब्रह्म शोधिले ब्रह्मांड मिळाले आई तुझिया धामी जन्मोजन्माची पुण्याई आज आली माझी या कामी आई तुझिया धामी ब्रह्म शोधिले ब्रह्मांड मिळाले आई तुझिया धामी आई तुझिया धामी आई तुझिया धामी. వినరో 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 మాతాజీ మాట వినరో 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 మాతాజీ మాట మాతాజీ మాట కుండలిని మాట మాతాజీ మాట కుండలిని మాట వినరో 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 మాతాజీ మాట వినరో 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 మాతాజీ మాట. అనంత జగతిలో ఆత్మ వికాసము నీకు సొంతము అమ్మ కుండలిని చక్రనాడులు ఉన్నవందుకే అనంత జగతిలో ఆత్మ వికాసము నీకు సొంతము అమ్మ కుండలిని చక్రనాడులు ఉన్నవందుకే నిన్ను నీవే తెలుసుకొనుము ధ్యానంలోనా నిన్ను నీవే తెలుసుకొనుము ధ్యానంలోనా వినరో 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 మాతాజీ మాట వినరో 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 మాతాజీ మాట మాతాజీ మాట కుండలిని మాట మాతాజీ మాట కుండలిని మాట వినరో 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 మాతాజీ మాట వినరో 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 మాతాజీ మాట. దుఃఖమనే కడలిలోన ఉన్న జనులను యోగమనే నావలోన చేర్చు భారము దుఃఖమనే కడలిలోన ఉన్న జనులను యోగమనే నావలోన చేర్చు భారము నిండు కరుణ నిండి ఉన్న నీకు సాధ్యము నిండు కరుణ నిండి ఉన్న నీకు సాధ్యము
వినరో 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 మాతాజీ మాట, మాతాజీ మాట, కుండలిని మాట, మాతాజీ మాట, కుండలిని మాట. వినరో 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 మాతాజీ మాట, వినరో 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 మాతాజీ మాట, మాతాజీ మాట, నిర్మల 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 మాత. La 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 हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। तू स्वर की देवी, ये संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। तू स्वर की देवी, ये संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। हम पार सहज में तेरी कृपा से, सहज में तेरी कृपा से, निर्मल विद्या का वरदान दे माँ। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। జై మాతాజీ. ఈరోజు ఉదయం సామూహిక ధ్యానానికి వచ్చేసిన అందరూ సహజయోగులకి స్వాగతం, నమస్కారం. మన రెండు చేతులు శ్రీ మాతాజీకేసి మనం ఈరోజు ఉదయాన్నే ధ్యానానికి ఎందుకు వచ్చామో ఒకసారి తల్లికి చెప్పుకుందాం. శ్రీ మాతాజీ, మీ పిల్లలమైన మేము మీ పాదాల వద్ద వచ్చి ఉన్నాము. మా అందరిది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. శ్రీ మాతాజీ, మా అందరిది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. దయచేసి ఈరోజు సామూహిక ధ్యానానికి అనుమతిని ప్రసాదించండి. తల్లికి వంగి నమస్కరించుకుని మన కుండలిని జాగ్రత్తం చేసుకుని బంధన్ వేసుకుందాము.
ఇప్పుడు 3 మహామంత్రాలు, తర్వాత శ్రీ గణేశ మంత్రం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మన 2 చేతులు భూమి పైన, చిత్తం హృదయంలో లేదా సహస్రారంలో. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ భూమి మాత. దయచేసి మా స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి దయచేసి తీసివేయండి తల్లి. మన ఎడమ చెయ్య శ్రీ మాతాజీకేసి, కుడి చెయ్య భూమి పైన. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ మహాకాళి. మీరే సాక్షాత్తు
శ్రీ భైరవనాథ్. దయచేసి మా ఇడానాడిలో ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి తల్లి. దయచేసి మా ఇడానాడిలో ఉన్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి తల్లి. మా అందరిది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. మీరే మాయందు నిర్మల విద్య, నిర్మల ఇచ్ఛ. మాకు దయచేసి నిర్మల విద్యను మాత్రం ప్రసాదించండి. అదే మా కోరిక. మన కుడి చెయ్య శ్రీ మాతాజీకి ఎత్తి, ఎడమ చెయ్య ఆకాశంకి ఎత్తి. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ మహాసరస్వతి. మీరే సాక్షాత్తు శ్రీ హనుమాన. దయచేసి మా పింగళానాడిలో ఉన్న అధికమైన వేడిని, అన్ని బాధల్ని ఆకాశంలోకి దయచేసి తీసివేయండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మా పింగళానాడిలో ఉన్న అధికమైన వేడిని, అన్ని బాధల్ని దయచేసి ఆకాశంలోకి తీసివేయండి తల్లి. రెండు చేతులు శ్రీ మాతాజీకి ఎత్తి. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మీరే సాక్షాత్తు శ్రీ గణేశ. దయచేసి మమ్మల్ని పూర్తి సమస్థితిలో ఉంచండి తల్లి. దయచేసి మమ్మల్ని పూర్తి సమస్థితిలో ఉంచండి తల్లి.
శ్రీ మాతాజీ మీరే మా యందు శ్రీ గణేశ తత్వము. మీరే మా యందు అమాయకత్వం, పవిత్రత, మంగళత్వము, వివేకము. శ్రీ మాతాజీ దయచేసి ఈ గణేశ తత్వాన్ని ప్రతి చక్రంలోను, ప్రతి అణువు యందు ఉండేలా దయచేసి ఆశీర్వదించండి. శ్రీ మాతాజీ మీరే సాక్షాత్తు శ్రీ ఈసామసి. మీ కృప వల్ల నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకున్నాను. శ్రీ మాతాజీ నా వల్ల తెలిసి గాని తెలియక గాని ఏదైనా పొరపాట్లు, తప్పులు జరిగినట్టయితే దయచేసి క్షమించండి. శ్రీ మాతాజీ దయచేసి మా సహస్రాలంలోకి రండి. శ్రీ మాతాజీ మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. శ్రీ మాతాజీ దయచేసి మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. శ్రీ మాతాజీ మీరు మాత్రమే హితం.
ఇదే స్థితిలో ఉంటూ మనం శ్రీమాతాజీ 2000 సంవత్సరం మే 7వ తారీఖున ఇచ్చిన సహస్రార పూజ సందర్భంగా ఇచ్చిన సందేశం మొదటి భాగాన్ని విందాం. Thirty years back, 30 years back, when Sahasrara was open, I found darkness all over. People were so ignorant. They had no awareness what they have to find. Of course, I found they wanted to find something that was unknown. But they did not know what was unknown, what they have to find. And they were extremely ignorant people about themselves and about their surroundings and about the aim of their life. I didn't know how to start the topic with them. When Sahasrara was opened, I thought of trying self-realization only on one lady. She was an old lady, and there was another lady who also started Kava. This old lady got a realization, and then the another lady was much younger. She told me that she gets fits and she gets possessed. Oh my God. I said, how will I give her realization? But somehow she got cured very fast. And she also got her realization. It's a very unknown knowledge. Also, human beings in their ego do not want to accept that they are not yet complete, that they have to have their realization. Also, their style of life was such that they had no time for themselves. I found it very difficult to convince people that you must take your self-realization, because they thought it is something imaginary. It is very far-fetched. And they only believed in gurus who would say, all right, do this much of ritual, karma kand. That's all. And they were doing all kinds of rituals with the kind guidance of their gurus, without knowing that you have to first know yourself, which is said by all the great incarnations, all the saints, clearly. It is not that it was only my idea that people should get their self-realization, but it was the idea of all those people. They said one after another for centuries that seek yourself. Even Christ said, know thyself. Muhammad Sahib said the same. Nanak Sahib said the same. But nobody tried to know that these rituals are not the end of life. They will not serve the purpose, and that you have to have realization. So those two ladies only got realization. And with that, I thought, let's go to the seashore. And about 30 people came with me.
And they were talking in a very funny manner as to how they can get self-realization. They don't deserve it. They have not been very good people, all kinds of things, condemning themselves. And in that lot, I got about 12 people altogether, inclusive of these two ladies who got realization. This is a sign that the movement of knowing yourself is very, very slow. And people don't understand why should they know themselves. I was quite disappointed because nobody understood me. But one day it so happened that in one of the programs, one lady came. She was possessed. And she started talking in Sanskrit language. She was just a maid servant. And everybody was surprised. And she said, "You don't know who she is." And then she started describing me from the Saundarya Lahari. I was wondering what's the matter with this lady. Like a man she spoke. Her voice was like a man. People may believe it or not, but she was very possessed. And then they started asking her. And then they came and asked me whether what she's saying is true. I said, you should find out yourself. Because those days people were such that if you tell them anything like that, they would turn their faces. Only the kind of false gurus who would say, all right, you give me 5 rupees. They'll be very happy that you can purchase the guru now. You don't have to bother about anything. You don't have to do anything. So with that, gradually, it started working out. And I remember that these people who got realization asked me that, Mother, you allow us to do Durga Puja. Durga Puja was regarded as something very difficult. And the Brahmins were normally not ready to do it because they were not realized souls. So they used to get into fits and into all kinds of problems. So they called the Brahmins, 7 of them, and told them, you just don't worry. Nothing will happen to you because now you are facing the reality. It's not some sort of a Murti Puja or anything. It's a human being. They were quite frightened. They came down. But something happened to them. With great confidence, they started all the mantras, everything. And the vibration started flowing everywhere. Even we were very close to the sea. I found the sea was roaring. But people didn't understand. Except for these 7 people, they said nothing happened to us. We did everything so well. I think that was the first miracle also. See, the trouble with human mind at this level or at this time is that they have too much of self-importance. And they think no end of themselves. So already they think we are great. What is there to know ourselves? We know ourselves very well. So the basic seeking power is humility. If you think you know everything, you cannot humble down and you cannot seek. Even if you seek, they don't want to follow anybody's path. They say, we have our own path, we'll follow our own path. We'll do whatever we want to do.
And like this, I faced many people in different countries who just came to listen to my lecture, that's all. But they wouldn't take realization. And some of them did take realization, did. They got it, but they got it lost. Somehow, this was such a funny story for me that I am giving them realization. I am taking no money for it, nothing. I used to travel on my own. But despite that, why is it that the people don't realize the value of self-realization? Then a gentleman who got realization in the first lot, he told me, today is a consumer society, as they call it, whatever it is, that unless and until you take money from them, they will never value it. Let them feel that we have paid for it, for our realization. So at the gate only you should keep somebody to take money, otherwise they will not take it. I said, but you cannot sell it, it's falsehood. You cannot sell self-realization to people. He said, then, you see, you won't be successful. With other gurus, this is the main thing, is that they just accept the money. Even they tell them, people bring so much money, do this much, there is a fees. And that's how only the ego is satisfied and people take to false people. This falsehood, they may realize later on, because they suffer a lot with all kinds of physical, mental problems. But by that time, they are gone cases. Now this Sahasrara has not been yet described in any one of the books, though they have talked about it. In our ancient books in India also, they have talked about Sahasrara, but nobody has described it except that it has 1,000 petals. At least if they had mentioned something about it, would have been easier for me to show that, see, this is written in the book. Because people are like that. It has to be written in some book, and that only they accept. It's a very difficult situation. Because nobody had given a collective realization. So nobody had written to that extent except for one or two people who wrote clearly about Kundalini. But I wouldn't say it was so clear because it was all in poetry. So people would sing the songs, but they would not understand. But I was thinking how these people who are lost, here and there under some sort of a seeking, what will happen to them? And how will I be able to give them self-realization? Experiences were so horrid, but doesn't matter. I went on and on and on, and I worked it out. Of course, we met some people who were also very cruel and nasty, who troubled me and troubled Sajogis. All these things should have really dampened my enthusiasm. But on the contrary, I started thinking why people are like this. Then I realized one thing, that we cannot have the whole world to get self-realization. This is the last judgment. At this time, people have to decide what is the most important thing. They have to know themselves and understand what they have got. It's not just having a big number that will help us.
but really solid Sahajogis. Then I found there were people who got cured of many diseases, but most of them got lost. Some of them who were drug addicts gave up drug addiction. Drinking, they gave up. Smoking, they gave up. I never said a word that you give up this or give up that. I knew once the Kundalini rises, they will automatically give up. And it happened. And that's how people became so clean, so beautiful, and started enjoying their life. But nobody would believe them. When they went round and talked to people, they say, oh, you are gone mad. They couldn't believe how they have stopped drinking, how they are not smoking. They, we want to drink. And what is this? See, so the identification I found of these people were mostly with the very loose type of enjoyment. They enjoyed very loose type of thing, which had nothing to do with the spirit. Gradually, of course, it started working out. But still, I must say that we can't expect in this Kali Yuga to have billions and billions of people in Sahaja Yoga. Though it's my desire, it's your desire, and you want them to get their self-realization, by which so many good things can happen. Firstly, your physical self improves. Many people have been cured. Christ cured only 21 people. I don't know how many thousands have been cured with Sahaja Yoga. Also, there's another very big problem with human beings, that they read all kinds of books and they have no clear-cut idea as to what they should find. What is their seeking? It's a very big problem. And whatever is in one book, they'll try to follow that. I mean, like they are shifting type of people. They shift from one to another. And then progress in Sahaja Yoga is much more difficult. Very difficult. Because if you are going on one path and you start shifting from one to another, you may go back. But in that they find it is their freedom. Actually, without realization, you don't have your freedom of anything. Freedom is that in which you know what you are. You know what you are capable of. In the freedom, you are the one who should receive all the blessings. If these blessings are not there, then you are not free. There's something wrong somewhere in your own life. Because once you get realization, you become absolutely free people. Free means your own spirit guides you. The spirit, as you know, is the reflection of the divine, the God Almighty. If everybody has the same reflection and is awakened, then in the awareness, it works as if they know what is right and what is wrong, what is constructive and what is destructive. It is not some sort of a false satisfaction that you have, but in reality you feel the reality, and that is what it has to happen.
The first thing in Sahaja Yoga that you get the experience of feeling the spanda, the cool breeze on your fingertips. Without the experience, you should not believe in it. That means a new dimension has come now in your nerves, that you can feel the system which has been not known to you. Sympathetic nervous system was there, but you never knew how it is working. The knowledge about yourself was so poor. But after realization, suddenly the whole thing got enlightened. Suddenly you started feeling it, the newness among us. Still, sometimes you have to fight your ego. You have to get over your ignorance of things. Because realization gives you absolute knowledge. Absolute knowledge. It cannot be challenged. It's single, as they say, ekameva satya. And when you get that knowledge, then you can tally it also. You can find out if it is correct or not. This is something that has happened to all of you. And you have already got those vibrations with which you can feel. For example, there may be some dissatisfied souls with Sahaja Yoga. But you can find out on vibrations who are those people, what are they doing. On vibrations you can make out if those people have reached that state of reality or not. You can make out if these people who are trying to oppose you or trying to tell you something else, how far are they? On your fingertips you know. This is what is Kiyama, about which Muhammad Sahib has said. The other day, I must tell you an experience where there was one fellow who came from the television, known as Star. And he started asking me very funny questions, which had no relevance. His name was Abbas, so I said, Abbas Mia, you are wasting your time and my time. Will you come to the right questions? So he said, I am against all fundamentalism. But I am not fundamentalist. How do you know I am that or not? So he said, I'm trying to find out. All right. I said, you put your hands towards me. Now Muhammad Sahib has said, at the time of Qiyamah, your hands will speak. And you'll be amazed. Immediately he started feeling cool breeze on his hand. He said, what's happening to me? I said, that's what it is. No use arguing, no use talking about it, no use inquiring. Just see yourself the experience. He just got so stunned. And after that, whatever he talked to me never published. So what I'm saying, if the people reach the truth, and they know this is the truth, nothing can change if they have reached the truth, I'm saying. You can see in the life of all the great people that they think this is the truth, not by just reading or not by just believing, but as an experience. That on their central nervous system, they can feel the truth, then it is impossible to change them. Like you can see a seed becomes a tree, then you cannot make the tree into a seed. Seed is a seed. But when the seed changes into a tree, then you cannot bring it back to the seed.
It may create more seeds, is different. So in the same way, once you have got your realization, and once you have become one with the divine, then there is no question of you going down unless until you yourself want to go down. It's very, very remarkable how you get this property, how you get this ability and this capability, and after that you don't lose it. Of course, first you must grow, and for that you have to meditate. But this meditation, once you do it, the whole being itself gets so enlightened and so beautiful that you don't want to change it. You want to be there and enjoy it forever. But of course you want to give it to others because you see you are enjoying so much. Like on the street you find somebody starving and you are very full, then you feel like giving food to that person. In the same way you see in this world, people are madly seeking, running up and down, doing all kinds of things. They want to tell them. They may believe or may not believe. They may try to sort of కొద్ది నిమిషాలు మనం ధ్యానంలో ఉందాం. జై శ్రీమాతాజీ. ఇప్పుడు శ్రీమాతాజీ ఇచ్చిన ఈ సందేశాన్ని తెలుగులో క్లుప్తంగా చూద్దాం. శ్రీమాతాజీ ఈ సందేశంలో శాస్త్రారం ఓపెన్ చేసినప్పటి స్థితి, అప్పటి క్లిష్ట పరిస్థితులు, తర్వాత ఆ ఇంప్రూవ్మెంట్ అంటే ప్రగతి ఎలా వచ్చింది అనే దాని మీద మనకి వివరించారు. శ్రీమాతాజీ ఇలా అన్నారు, 30 సంవత్సరాల క్రితం ప్రజలకి వాళ్ళ జీవన ధ్యేయం ఏమిటో తెలియని స్థితిలో వాళ్ళు అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏదో ఒకదాని గురించి వెతుకుతున్నారు, కానీ అది ఏమిటి అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో శ్రీమాతాజీ శాస్త్రారం ఓపెన్ చేసిన తర్వాత ఒక పెద్ద వయసులో ఉన్న ఆవిడికి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు. దాని తర్వాత ఆవిడతో పాటు ఒక చిన్న వయసు ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ ఫిట్స్ తో బాధపడుతూ ఉన్నారు. ఆవిడికి కూడా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు. దాంతో ఆవిడ సమస్యలన్నీ పూర్తిగా అనారోగ్యం నయమైపోయి మంచి ఆరోగ్య స్థితిలోకి వచ్చారు. ఆ సమయంలో ప్రజలు తమ అహంకారంతో తాము ఇంకా సంపూర్ణము కాదు అన్న విషయాన్ని గుర్తించడానికే సిద్ధపడలేదు. అంటే మాకంతా తెలుసు అనుకునేవారు. కానీ కొంతమంది ఇది సహజ ఆత్మ సాక్షాత్కారం అంటే చాలా కష్టమైన పని, ఇది మాకు రాదు అనే భావనలో ఉండేవారు. వాళ్ళకి నచ్చ చెప్పడమే శ్రీమాతాజీకి అతి కష్టమైన పని అని చెప్పారు. కానీ అప్పటిదాకా వచ్చిన అవతార పురుషులందరూ కూడా ఆత్మ సాక్షాత్కారం తప్పనిసరి, ఎవరికి వాళ్ళు పునర్జన్మ తీసుకోవాలి
అని చెప్పారు. కానీ ప్రజలు గుడ్డిగా కర్మకాండలు చెప్పే గురువులు వెనకాలే పోతూ ఉండేవారు. ఈ ఇద్దరు స్త్రీల తర్వాత శ్రీమాతాజీ ఒక సముద్రపు ఒడ్డున ఒక 30 మంది వచ్చారు. వాళ్ళకి కూడా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అందులోంచి ఒక 10 మంది అంటే మొత్తం 12 మంది ఆత్మ సాక్షాత్కారం వచ్చింది వాళ్ళందరికీ. కానీ వాళ్ళందరిలో కూడా ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంది. వాళ్ళందరూ చాలా మంది అందులో మాకేమీ రాదులే అన్న ఒక ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండేవారు. దాంతోటి ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంది. కానీ దాని తర్వాత ఒక ప్రోగ్రాంలో ఒక స్త్రీకి ఆవాహన వచ్చి, అంటే పొజిషన్ అని ఏదైతే అంటామో అది వచ్చిన తర్వాత ఆవిడ మగ గొంతుకలో సంస్కృతంలో సౌందర్య లహరిలోంచి ఆదిశక్తిని స్తుతిస్తూ ఆవిడ వర్ణించారు. దాని తర్వాత యోగులందరూ నన్ను అడిగారు, తల్లి మీరు అదేనా, ఆవిడేనా అని. శ్రీమాతాజీ వాళ్ళతో అన్నారు, మీరు నన్ను గుర్తించాలి, నేనేమి చెప్పను. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలకు ఏదైనా చెప్తే వెంటనే దానికి వ్యతిరేకంగా ప్రజలు వెళ్ళేవారు. కానీ దొంగ గురువులకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ముందరగా రెడీ అయ్యి వెళ్ళేవారు. దాని తర్వాత సహజ యోగులు, తల్లి మీకు దుర్గా పూజ చేస్తాము అని అన్నారు. దానికి 7 పూజ చేయించే బ్రాహ్మణులు పిలిచారు. వారు భయపడుతూ మొదలుపెట్టారు. ఎందుకంటే దుర్గా పూజ నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా లోపం ఉంటే అనేక సమస్యలు వస్తాయి. అందుకని వాళ్ళు భయపడ్డారు. కానీ శ్రీమాతాజీ వాళ్ళకి చెప్పారు, సాక్షాత్తు దేవి మానవ రూపంలో ఉన్నారు కాబట్టి మీరేమి కంగారు పడవలసిన పని లేదు, మీరు మీ పని చేయండి అని. సో శ్రీమాతాజీ ఆ పూజ అవుతున్నప్పుడు గమనించారు, దగ్గరలో ఉన్న సముద్రం కూడా ఆనందంతో గర్జనలు చేయడం. ఈ 7 బ్రాహ్మణులు కూడా పూజ అయిపోయిన తర్వాత ఆనందంతో నిండిపోయారు. మాకేమీ కాలేదు, అత్యంత ఆనందం పొందుతున్నాము అని చెప్పి ఆశ్చర్యపోయారు. అది సహజ యోగంలో మొట్టమొదటి అద్భుతం. కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి ఆ గుర్తింపు ఇంకా రాలేదు. ఆ సమయం చూస్తే గనక మనిషి అహంకారంతో ఉండి నాకు అన్నీ తెలుసు అనుకోవడంతో అతనిలో నమ్రత లోపించి సత్యాన్వేషణ అనేది పూర్తిగా పొరబడింది. చాలా మంది నా ఉపన్యాసం వినడానికి వచ్చేవారు అన్నారు శ్రీమాతాజీ. అందులో కొద్దిమంది ఆత్మ సాక్షాత్కారం పొందారు, అయినా సరే దాన్ని నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పారు. వీళ్ళకి ఆత్మ సాక్షాత్కారం యొక్క విలువ ఎలా తెలుస్తుంది, ఎలా చెప్పాలి అని చెప్పి శ్రీమాతాజీ మదన పడేవారు. అందులో ఒక ఆయన చెప్పారు, తల్లి మీరు డబ్బులు తీసుకుంటే చాలా మంది ప్రజలు మీ దగ్గరికి వస్తారు, ఆత్మ సాక్షాత్కారం తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న దొంగ గురువులందరూ కూడా డబ్బులు తీసుకునేసరికి ప్రజలు గుంపులుగా వాళ్ళ వెనకాల వెళ్ళేవారు. కానీ శ్రీమాతాజీ అనుకున్నారు, ఆత్మ సాక్షాత్కారానికి డబ్బులు ఎలా తీసుకుంటాం, సత్యాన్ని డబ్బులతో కొనగలమా? డబ్బులతో కొనగలిగేది అసత్యం మాత్రమే. సత్యాన్ని డబ్బులతో కొనలేం. ఈ అసత్యమే అన్ని సమస్యలకు మూలం అన్నారు శ్రీమాతాజీ. అప్పటి వరకు ఎవరు శాస్త్రారాన్ని వర్ణించలేదు, ఏ పుస్తకంలోనూ రాయలేదు. పుస్తకాల్లో ఉంటే పని సులభం అయ్యేదేమో అన్నారు శ్రీమాతాజీ. ఎందుకంటే ప్రజలు పుస్తకాలను చదివేవారు, పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ సహస్రారం గురించి ఎవరికీ తెలియదు కదా. అంతేకాదు సామూహికంగా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం అనే విషయం మీద కూడా ఎవరికీ తెలియదు. ఒకళ్ళు లేదా ఇద్దరు రాసినా కూడా అది పద్యాల్లో ఉండడంతో ప్రజలకు తెలియక, అవగాహన లేక దాన్ని పాడుకుంటూ ఉండేవారు అంతే. శ్రీమాతాజీ చెప్పిన ఆత్మ సాక్షాత్కారం యొక్క విలువను ప్రజలు గ్రహించలేకపోయారు. ఇది అతి కష్టమైన సమయం అని చెప్పి శ్రీమాతాజీ అన్నారు. కొంతమంది దుర్మార్గులు నన్ను సహజ యోగుల్ని కూడా ఇబ్బంది పెట్టేవారు అన్నారు శ్రీమాతాజీ. అయినా సరే శ్రీమాతాజీ పట్టు వీడలేదు. రెట్టించిన పట్టుదలతో ఎందుకు ప్రజలకి ఈ విషయం గ్రాహ్యం కావటం లేదు అని చెప్పి ఆలోచించేవారు. కానీ ఒక్క విషయం శ్రీమాతాజీ చెప్పారు, అది ఏమిటి అంటే కనుక మొత్తం ప్రపంచం అంతా సహజయోగంలోకి రాలేదు అని చెప్పి. ఇది లాస్ట్ జడ్జిమెంట్, అంటే అంతిమ తీర్పు సమయం. ఇందులో ప్రతి వ్యక్తి తనకు తానుగా అడిగి, గుర్తించి, వచ్చి, మార్పు పొంది ఆనందించవలసి ఉంటుంది. ఎవరైతే స్వచ్ఛందంగా వస్తారో వాళ్ళలో అన్ని చెడు అలవాట్లు దూరం అయ్యి కుండలిని జాగ్రత్తతో పోతాయి. దాంతో వాడు స్వచ్ఛమైన వ్యక్తులుగా మారతారు, ఆనంద పరవశులు అవుతారు అని చెప్పారు శ్రీమాతాజీ. కానీ మిగిలిన ప్రజలు ఈ మార్పు చెందిన సహజయోగులను చూసి వీళ్ళని మూర్ఖులు అన్నారు.
వీళ్ళకి పిచ్చి అన్నారు. ఎందుకంటే వీళ్ళు సిగరెట్టు తాగుడు లేకుండా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అనుకున్నారు. ఈ మామూలు ప్రజలు ఇలాంటి హీనమైన విషయాలు ఇంటిపెట్టుకుని గొప్పగా చెప్పుకునేవారు. కానీ దాని తర్వాత పరిస్థితి మెరుగుపడింది. కానీ సహజయోగంలో కోట్ల కొద్ది సహజయోగులు అయిపోతారు అందరూ అనుకోవడం కూడా తప్పే. కానీ మనం అందరి కోరిక అదే. అయినా కూడా అది అవ్వకపోవచ్చు అన్నారు శ్రీమాతాజీ. యేసుక్రీస్తుని చూస్తే గనక 21 మందికి ఆయన అనారోగ్యాన్ని సరిచేశాడు. కానీ సహజయోగంలో చూస్తే కొన్ని వేల మందికి ఆరోగ్యం సరయ్యింది. ప్రజలు ఏదో పుస్తకంలో ఎవరో రాస్తే దాన్ని అనుసరించడం, లేదా వేరే పుస్తకం చూడటం, అందులో ఏదో రాస్తే దాన్ని అనుసరించడం. అంటే ఒక పద్ధతి నుంచి ఇంకొక పద్ధతికి వెతుకుతూ ఏం వెతకాలో తెలియని స్థితిలో, ఎలా వెతకాలో తెలియని స్థితిలో ఒక అవగాహన లేకుండా ఉండేవారు. సహజయోగంలోకి వచ్చాక కూడా ఈ ఈ అలవాటు పోకపోవడంతోటి ప్రగతి అతి నెమ్మదిగా ఉండేది. ప్రగతి లేదు మనలో అంటే గనక మనలో లోపాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఆ లోపాలని సరిదిద్దుకోవాలి. అది ఎలా సరిదిద్దుకోవాలనేది తల్లిని అడగాలి అన్నారు శ్రీమాతాజీ. ఈ పిచ్చి ప్రవర్తననే ఈ ప్రజలు స్వాతంత్ర్యం అనుకునేవారు. కానీ ఆత్మ సాక్షాత్కారం లేకపోతే స్వాతంత్ర్యమే రాదు. అది కాదు. ఈ స్వాతంత్ర్యము అంటే మీ యొక్క ఆత్మ మిమ్మల్ని నడిపించడమే అన్నారు శ్రీమాతాజీ. ఆత్మ పరమాత్మ యొక్క ప్రతిబింబం. మీరు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏది మంచి, ఏది చెడు అని తెలిసిన స్థితిలో ఉంటారు. అది మన చేతుల పైన, నాడీ మండలం పైన చైతన్యంతోటి స్పందనలు, ఈ అనుభూతి వస్తున్న స్థితి అని చెప్పారు. ఈ అనుభూతి అనేది రాకపోతే మన సహజయోగ ఇంకా మనకి తెలియలేదు అన్నమాట. అనుభూతితోనే సహజయోగ మొదటి మెట్టు పైకి వస్తాం అన్నారు శ్రీమాతాజీ. మనలోని సహానుభూత నాడీ వ్యవస్థ అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఏదైతే అంటామో దాని యొక్క పనితీరు మనకి సహజయోగంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అవగతం అవుతుంది అన్నారు. మంచి చెడు విచక్షణ అనేది వస్తుంది అన్నారు. చైతన్యంతో మనం అన్ని గుర్తించగలిగిన స్థితి మనలో నెమ్మదిగా వస్తుంది అన్నారు. సత్యంతో ఏకాకారిత పొందడం అనేది వస్తుంది అన్నారు. కొంతమంది సహజయోగులకు కానీ సామూహికతకు కానీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళ స్థితిని మనం చైతన్యంతో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ సమస్యతో బాధపడుతున్నారు అనేది మనకి సులభంగా తెలుస్తుంది అని చెప్పారు శ్రీమాతాజీ. దీన్నే ఈ తెలుసుకునే శక్తినే కియామా అన్నారు. శ్రీ మొహమ్మద్ సాబ్ కియామా అన్నారు. ఒక సంఘటన వివరిస్తూ శ్రీమాతాజీ ఒకసారి ఇంటర్వ్యూలో స్టార్ టెలివిజన్ నుంచి వచ్చిన అబ్బాస్ అనే ఒక వ్యక్తి శ్రీమాతాజీని అర్థం పర్థం లేని క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టారు. అప్పుడు శ్రీమాతాజీ ఆయన్ని అయ్యా మీ చేతులు ఇలా నాకు చూపించండి అన్నారు. చేతులు చూపించిన వెంటనే ఆయనకి చైతన్యం యొక్క అనుభూతి బాగా వచ్చింది. దాంతో ఆయన ఆశ్చర్యచకితుడయ్యాడు. అన్ని అడ్డగోలు ప్రశ్నలు ఆపడం మానేశాడు. ఈ ప్రశ్నలు, వాదనలు అన్ని పక్కన పెట్టి మనం అనుభూతిని పొందాలి అన్నారు శ్రీమాతాజీ. ఎప్పుడైతే ఒక వ్యక్తి సత్యం యొక్క అనుభూతిని పొందుతాడో, ఆ స్థితికి చేరతాడో ఆ వ్యక్తి ఎప్పుడూ వెనక్కి వెళ్ళడు అని చెప్పారు. ఆధ్యాత్మిక మహాపురుషులందరూ ఈ సత్యాన్ని వినలేదు, చదవలేదు, కానీ వాళ్ళు అనుభవించారు. వాళ్ళ యొక్క నాడీ మండలంలో అనుభవించారు. అందుకని వాళ్ళని ఎవరు సత్యం నుంచి వేరు చేయలేరు అన్నారు. అది ఎలాగంటే ఒక విత్తనం నుంచి వచ్చిన ఒక చెట్టుని మళ్ళీ విత్తనంలోకి ఎలాగ దూర్చలేమో అదే విధంగా ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభవించిన వ్యక్తి మళ్ళీ మామూలుగా ఆ పాత జీవితంలోకి వెళ్ళలేడు అన్నారు. ఈ స్థితి మీ అందరికీ వచ్చింది అన్నారు శ్రీమాతాజీ. కానీ దానికి ముందుగా మనలో ఎదుగుదల ఉండాలి అన్నారు. ఈ ఎదుగుదల అనేది ధ్యానంతోనే వస్తుంది అని చెప్పారు. ఈ ధ్యానంలో మీరు పూర్తిగా ఆనందంతో నిండినప్పుడు ఆ స్థితి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితే రాదు అని చెప్పారు. అంతేకాకుండా ఈ ఆనందాన్ని నలుగురికి పంచాలి అన్న ఒక కోరిక మీలో మొదలవుతుంది. అది ఎలాగంటే మన దగ్గర ఉన్న భోజనాన్ని అన్నార్తులకు ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం ఎలా వస్తుందో ఆ అంతటి ఆనందాన్ని మీరు పక్క వాళ్ళకి సహజయోగం గురించి చెప్పినప్పుడు దాని అనుభూతిని ఇచ్చినప్పుడు వస్తుంది అని చెప్పారు.
ఒక్క 2 నిమిషాలు శ్రీమాతాజీ చెప్పిన ఈ విషయాన్ని మనసులో చూస్తూ ధ్యానంలో ఉందాం 2 నిమిషాలు. శ్రీమాతాజీ, మా అందరిది ఒకే ఒక కోరిక. మీ పిల్లలమైన మా యందు సత్యమునకు ఎగెనెస్ట్ గా ఏ క్వాలిటీ ఉన్నా కూడా, ఎటువంటి లక్షణమైన సత్యానికి ఎగెనెస్ట్ గా ఉన్నది దయచేసి తీసివేయండి. మమ్మల్ని పూర్తిగా మీ యొక్క సంపూర్ణ సాధనాలుగా తీర్చిదిద్దండి. ఇదే మా అందరి యొక్క కోరిక. ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమంలో మీరు మా యందు కురిపించిన ప్రేమకు, నిర్విచార స్థితికి, జ్ఞానానికి మేమందరం మీ పాదాల వద్ద కోటి కోటి నమస్కారాలు తెలుపుతున్నాం. మనం అందరం మన కుండలిని జాగ్రత్తం చేసుకుని బంధన్ పెట్టుకుందాము. ఇంతటితో ఈ ఉదయ ధ్యానం సమాప్తం అవుతుంది. ఇప్పుడు సహజ సంగీతం వింటూ మనం ధ్యానంలో ఉండవచ్చు. జై శ్రీమాత.